హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏంటి రోజు స్పెషల్? ఏంటి రెసిపీ? మొన్న హోమ్ మేడ్ పన్నీర్ చేసాంగా రెసిపీ. ఓకే, అదే పన్నీర్తో పన్నీర్ కర్రీ ప్రిపరేషన్ అనమాట. పన్నీర్ ప్రిపరేషన్ పెట్టావా నువ్వు? వీడియో పెట్టలేదు. మరి ఎప్పుడు పెడతావు? పెడతాను టుమారో. ఒక కర్రీ రెసిపీ చెప్పు మరి. చాలా ఈజీ ప్రాసెసే. ఓకే, ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోస్ చిన్న చిన్న ముక్కలు ఏం కాదండి, పొడవుగా కొంచెం పెద్దగా ముక్కలు. ఆయిల్ తక్కువ వేసుకోండి, జస్ట్ మగ్గితే చాలు, అంతే. డీప్ ఫ్రై ఏం కాదు. అవి మగ్గబెట్టుకోవాలి. దాంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసుకుని మగ్గబెట్టుకోవాలి. అవి మంచిగా మగ్గే ప్రాసెస్లో మనం పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో పన్నీరు. హోమ్ మేడ్ పన్నీర్. టేస్ట్ ఎలా ఉంది కర్రీ? చాలా బాగుంది పద్మ, నిజంగా జెన్యూన్ రివ్యూ. అట్లా ఉంటుంది మరి మన ఉండేది. చూసారా, ఈ గ్యాప్లో ఉల్లిపాయలు కూడా మగ్గిపోయి దాంట్లోనే కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు కారం. అంటే నేను ఆల్ బిర్యానీ స్పైసెస్, అంటే బిర్యానీ లీఫ్తో సహా అన్ని స్పైసెస్ వేస్తాను అనమాట. అంటే ఉల్లిపాయలు ఎప్పుడు వేస్తావు? నాకు ఈసారి బిర్యానీ లీఫ్ ఏం రాలేదు. వేస్తాను ఎప్పుడు, బట్ కొంచెం గ్యాస్ ప్రాబ్లం మా హస్బెండ్ గారికి, నాకు కూడా అనుకో. అందుకని చెప్పి స్కిప్ చేశాను అనమాట. ఆల్ స్పైసెస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. కానీ నాకు ఇలా కూడా చాలా బాగా నచ్చింది కర్రీ. అవి మగ్గిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఏంటి, సగం మగ్గిపోయాక మళ్ళీ పేస్ట్ చేసుకోవాలా మిక్సీలో? ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఎక్కువ అక్కర్లేదు, కొంచెం ఆయిల్ వేసుకుని ఆ పన్నీర్ ముక్కలను కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే, బాగా బ్రౌనీ కలర్లో వచ్చేంత వరకు కాదు, కొంచెం అది కొంచెం స్మెల్ వస్తుంది కదా పన్నీర్, ఆ పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకుని ఆ పన్నీర్ ముక్కలు పక్కకు తీసుకుని అదే ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అంటే కొంచెం దాని గురించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత ఆ పన్నీర్ ముక్కలు అండ్ పేస్ట్ చేశాను కదా. పన్నీర్ ముక్కలు తీయక్కర్లేదు అందులోంచి? లేదు, తీయాల్సిన అవసరం లేదు. దాంట్లోనే ఆ పచ్చివాసన పోయాక పన్నీర్ ముక్కలు అండ్ మనం పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ దాంట్లోనే కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మగ్గబెట్టుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్. ఇందాక సాల్ట్ వేసాం కదా, కొంచెం అదే కళ్ళుప్పు వేసింది ఇందాక, ఇప్పుడు కూడా అదే వేసాను. ఉల్లిపాయలు చూసుకుని వేసుకోండి. అది వచ్చేసి కసూరి మెతి. కసూరి మెతి కూడా వేసినావా? అందుకే టేస్ట్ అంత బాగుంది. కసూరి మెతి అండ్ కొంచెం లాస్ట్లో కొంచెం కర్రీ లీవ్స్ అనమాట, కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ట్రై చేయలేదు కదా కొత్తిమీర. చాలా ఈజీ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అసలు పరోటా చపాతీలో కూడా చాలా బాగుంటుంది కదా కాంబినేషన్. బాగుంటుంది, బట్ మేము రైస్లోనే తిన్నాం. రైస్లో కూడా బాగుంది కదా, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. అంటే ఎప్పుడు ఇలానే వస్తుంది, కానీ ఇప్పుడు మీద కొంచెం టేస్ట్ బాగుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో కర్రీ రెసిపీ ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. మరి యొక్క కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాం. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.